హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన చిన్న వీడియో ఏంటంటే మునగాకు అట్లనే కరివేపాకుతో కారప్పొడి చేసాము. చాలా బాగుంది. చాలా హెల్తీ, టేస్టీ అట్లనే ఆహ్, మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది. ముసలి వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు. అయితే దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకసారి చూసేయండి. ఇమ్యూనిటీకి కానీ, హెయిర్ గ్రోత్, ఐసైట్కి కానీ, ఐరన్ చాలా బాగుంటుంది. స్కిన్ గ్లోకి కానీ, అట్లనే షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేయడం కానీ, ఇంకా మనకి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, హార్మోన్ ప్రాబ్లమ్స్ కానీ అన్నిటికీ చాలా మంచిది. ఎందుకంటే మునగాకు, కరివేపాకు కదా, ఈ ఆకులు చాలా హెల్త్కి మంచిది. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక బాండి తీసుకొని 1.5 స్పూను ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత శనగపప్పు యాడ్ చేసుకోవాలి. ఒక 2 గుప్పెళ్ళు శనగపప్పు యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే ఈ విధంగా కరివేపాకు ఇంకా మునగాకు దూసుకొని మంచిగా 2-3 సార్లు కడుక్కొని ఎండబెట్టొద్దు. ఖాళీ మన ఒక క్లాత్ వేసేసి దానిపైన మంచిగా ఈ ఆకంతా వేసి కొంచెం ఆరనివ్వండి. ఆరితే మనకి ఆకు ఫ్రై చేసేటప్పుడు ముద్ద కాకుండా ఉంటుంది. అలా చేసి పక్కన పెట్టుకున్నాక ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. అయితే ఇంతకుముందు మనం శనగపప్పు యాడ్ చేసాం కదా, కొంచెం హీట్ అయిన తర్వాత మినపప్పు అట్లనే ధనియాలు యాడ్ చేసుకున్నాము. అయితే మినపప్పు మేము పొట్టుపప్పు యూజ్ చేస్తాము మ్యాక్సిమము. మీకు ఏది అవైలబుల్ ఉంటే ఏది నచ్చితే అది వేసుకోండి. ఎందుకంటే పొట్టు మినపప్పు అయితే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా అనేసి వేసుకున్నాం. ఇప్పుడు జీలకర్ర యాడ్ చేస్తున్నాము. ఇవన్నీ మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఫ్రై చేస్తున్నప్పుడే తెలిసిపోతుంది, ఆ స్మెల్, అరోమా అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని ఇవి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకోవైపు ఒక 2 గుప్పిళ్ళు మనం మిరపకాయలు తీసుకొని తొడాలు తీసేసి ఇరుచుకొని పెట్టుకోవాలి. అవి ఫ్రై చేసేటప్పుడు కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అసలు ఈ కారం తిన్నారంటే మర్చిపోమండి. చికెన్, మటన్ కూడా సరిపోదు, అంత బాగుంటుంది. మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా మంచిగా తీసుకోవచ్చు. అయితే షుగర్ ఉన్న వాళ్ళ కోసం ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మార్నింగ్ ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు. ఒక గ్లాస్ వాటర్కి జామాకులు, సీతాఫలం, అట్లనే మీకు నేరేడాకులు అవైలబుల్ ఉంటే నేరేడాకులు ఇవి వేసుకొని మంచిగా కాచుకొని తాగితే చాలా బాగుంటుంది. షుగర్ లెవెల్స్ అనేది మంచిగా మెయింటైన్ అవుతాయి. ఎవరైనా షుగర్ పేషెంట్లు ఉన్నా కంపల్సరీ ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? అయితే ఇంతకుముందు మిరపకాయలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనము కరివేపాకు అట్లనే మునగాకు సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా ఉండాలి. అయితే కరివేపాకు అయితే క్రిస్పీగా వస్తుంది కానీ మునగాకు అనేది క్రిస్పీగా రాదు. ఈ ప్రాసెస్ అంతా మా పిన్ని గారితో చేయించుకున్నాను. నాకైతే అంతగా రాదు కాబట్టి ఇది ప్రాసెస్ మా పిన్ని గారు చేసి ఇచ్చారు. నెక్స్ట్ టైం నేనైతే కంపల్సరీ ట్రై చేస్తాను. ఇన్ని రోజులు ఏంటంటే రాదు అని కాదు, మునగాకు అనేది కొంచెం చేదు అని అనిపించింది నాకు. అందుకని నేను ట్రై చేయలేదు. మునగాకు పప్పు కూడా చాలా బాగుంటుందంట. సో మా అమ్మమ్మ చెప్పారు. ఈ 2 రెసిపీస్ అయితే నేను మళ్ళీ కంపల్సరీ ట్రై చేస్తాను. అయితే మన లేడీస్కి కూడా ఈ మునగాకు, కరివేపాకు అనేది చాలా మంచిది. కరివేపాకు అయితే ఐసైట్కి, ఐస్కి చాలా మంచిది కదా, అట్లనే మునగాకులో కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయి. కంపల్సరీ మనం ఎట్లాగూ డైలీ తీసుకోవాలంటే ఆకులు మనం దేంట్లో యూజ్ చేయం కదా, కరివేపాకు అంటే వేసుకుంటాం కానీ తాలింపుల్లో మునగాకు అయితే వాడం కదా. ఇట్లా కారం చేసుకొని పెట్టుకుంటే కనీసం అంటే ఒక 10 రోజులు అయితే నిల్వ ఉంటుంది. కారము నిల్వ ఉంటుంది. మనకి చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. రోజు ఫుడ్ తీసుకునేటప్పుడు ఒక 2-3 ముద్దలైనా సరే ఈ కారపొడి వేసుకొని తీసుకున్నాం అనుకోండి, మనకి హెల్త్కి చాలా బాగుంటుంది. నీరు అనేది లేకోకుండా టవల్లోని చుట్టేసుకుని పెట్టుకుంటే ఈ ఆకుల్లో నీరు అనేది ఇంకిపోతుంది. అప్పుడు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అలా కాకోకుండా మామూలుగా ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి, ఈ మునగాకు అనేది, కరివేపాకు ఫ్రై అవుతుందిలే కానీ కొంచెం టైం తీసుకున్నా కూడా మునగాకు అనేది ఫ్రై అవ్వదు. మొత్తం ముద్దగా అయిపోతుంది. మనకి పాలకూర, చుక్కకూర ఫ్రై చేస్తే అలా అవుతుంది, అట్లా ముద్దగా అవుతుంది. అట్లా కాకోకుండా కొంచెం లైట్ క్రిస్పీ వస్తుంది. ఇట్లా చేసినా కూడా ఆరబెట్టుకొని ఫ్రై చేసుకున్నా కూడా లైట్ క్రిస్పీ వస్తుంది, కానీ కంప్లీట్గా కరివేపాకు వచ్చినంత క్రిస్పీగా అయితే రాదు.
ఇది అట్లన్నా కొంచెం ముద్దగానే అవుతుంది. మరి వాటర్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఇంకా చాలా ముద్దగా అయిపోయి అది మనకి పొడి చేసుకోవడానికి పనికిరాదు, నిలవ కూడా ఉండదు, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. అందుకనే ఈ కరివేపాకు మునగాకు మాత్రం క్లీన్ చేసుకున్న తర్వాత మంచిగా టవల్లో పెట్టేసుకుని ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద. అప్పుడైతే మనకి వాటర్ అబ్జర్వ్ కాకోకుండా ఉంటుంది ఆకులకి. ఫ్రై చేసుకున్నా కూడా మంచిగా ఉంటుంది, నిల్వ ఉంటుంది. కనీసం అంటే 10-15 రోజులు అయితే నిల్వ ఉంటుంది. చాలామంది హాస్టల్స్కి అట్లా వెళ్తుంటారు కదా, ఇట్లా పొడులు చేసి ఇచ్చారనుకోండి ఈ హెల్త్కి కూడా మంచిది కదా. పచ్చళ్ళ కన్నా ఇవి తీసుకుంటే చాలా బాగుంటుంది. అయితే అవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఆరిన తర్వాత ఫస్ట్ మనం ముందు ఫ్రై చేసుకున్నాం కదా ఏంటి, శనగపప్పు, మినపప్పు, అవి ధనియాలు, జీలకర్ర ఫ్రై చేసుకున్నాం కదా, అవి ఒకసారి కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీలో తిప్పేసుకోవాలి. ఒకవేళ రోల్ అవైలబుల్ ఉంటే రోల్తోనే చేసుకోవచ్చు. తర్వాత కొంచెం చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని తిప్పుకున్న తర్వాత మన ఇవి వేయించుకొని పెట్టుకున్నాం కదా కరివేపాకు అట్లనే మునగాకు అవి కూడా వేసుకొని కొంచెం కొంచెంగా ఇది మిక్సీ చేసుకోవాలి. అయితే మిక్సీ చేసేటప్పుడు కొంచెం మెత్తగా అవడానికి టైం పడుతుంది కాబట్టి చూసి కొంచెం కొంచెంగా వేసుకోండి. చూడండి అయిపోయింది. ఇప్పుడు మా పిన్ని మాకు టేస్ట్ చూపిస్తుంది. నేను కాదు కానీ మా అమ్మమ్మ చెప్తుంది ఎంత బాగుందనేది. తినలేమనడానికైతే ఏముండదు, ఓకేనా. నాకైతే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంది. మునగాకు కరివేపాకు పొడి చాలా బాగుంది. ఈ విధంగా నాకు సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా